చిన్న విషయం చెప్పడానికి వచ్చాను. చాలా ఇంపార్టెంట్. మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ధర్మసార విలేజ్ టు మడికొండ మధ్యలో మనకు సూర్యకుటీర్ మళ్ళీ కపిలంస్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చాలా డేంజర్గా ఉంది ఈ రోడ్డు ఇంతవరకు మరమ్మతులు ఎవరు చేయడం లేదు. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. చూడండి ఫ్రెండ్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కి ఇది బొందలు ఉండడం వల్ల ఆ పక్క నుంచి వెళ్తున్నాయి. సో అటు నుంచి వచ్చే వెహికల్ కి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కి అది యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇది వర్షాకాలంలో ఈ విధంగా ఉండడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇంత ముందు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. సో యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఈ రోడ్డు R&B డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పనిసరిగా ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలి. మనకి ఇప్పుడే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాకాలంలో ఈ జూలై మాసంలోనే తప్పనిసరిగా ఈ 2-3 రోజులల్లో ఈ రోడ్ మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా భద్రత కల్పించాలని గవర్నమెంట్ని మరియు R&B డిపార్ట్మెంట్ని మరియు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా కొంచెం చొరవ తీసుకొని ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా కొంచెం వాళ్ళకు ఈ రోడ్డు మరమ్మతులు చేసే విధంగా చేయాలని కోరుతున్నా ఫ్రెండ్. ఇది ఒక చిన్న మెసేజ్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్. ఇది చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ప్రతి ఒక్కరు ఏ వెహికల్ రహదారిలో వెళ్ళిన వాళ్ళందరూ తప్పనిసరిగా చూసుకొని నెమ్మదిగా వెళ్ళండి. ఈ మరమ్మతులు అయ్యే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చేయండి. ఇది ఏదో లైక్ల కోసమో ఇంకా దేనికోసమో కాదు, మన భద్రత కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.